అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నేర్చుకోవాలనే తపన ఉండాలే గాని లైఫ్లో వచ్చే ప్రతి మలుపు ప్రతి కుదుపు అద్భుతమైన పాఠాలు నేర్పుతాయి. నీ గమ్యమేంటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీవు గమ్యం చేరుకుంటే వాళ్లే నీ దగ్గరకు వస్తారు. అతి గర్వం మిమ్మల్ని గాయపరుస్తుంది. అతి వినయం మీ కొంప ముంచుతుంది. అతి ప్రేమ మీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం ఆనందం. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. మంచి పుస్తకాలు అనేవి ఈ ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కళ్ళు లాంటివి. భరించలేకపోతున్నాను అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడండి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దాన్ని భరించి బ్రతకండి. ఈ సొసైటీకి పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైంది. యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఏదైనా సరే నీ బలంతో సాధించాలి కానీ అవతలి వారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు నీ కృషి వల్లే లభిస్తుంది, కానీ అవతలి వారి ఓడిపోవడం వల్ల కాదు. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మన లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధను మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నీవు ఎవరికీ అవసరం లేదు. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. నీవు మోసేంత సంపద నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థం అవుతుంది. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టారో గుర్తుకు తెచ్చుకోండి. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంలో స్వాంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఆలోచించి మాట్లాడండి. అర్థం చేసుకొని మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. పూర్తిగా విన్న తరువాత మాట్లాడండి. నవ్వుతూ మాట్లాడండి. మనసు విప్పి మాట్లాడండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి. మనసు నొప్పించకుండా మాట్లాడండి. తక్కువ మాట్లాడండి. మాటలు రాని వాళ్లే కాదు, కొన్నిసార్లు మనీ లేనివాడు కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనం నడవవలసిన చోట పరిగెత్తటం ఎంత తప్పు, మనం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం కూడా అంతే తప్పు. మాటైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం అనేవి ఉండకూడదు. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది
సంతృప్తినిస్తుంది. నీవు చిన్న పనులను కూడా శ్రద్ధతో చేస్తే భారీ విజయాలు నీ సొంతం అవుతాయి. మీ బాధను అర్థం చేసుకోమని ఎవరినీ అడగకండి. ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు కూడా అర్థం కాదు. మనల్ని నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనతో మాట్లాడించలేదు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు తమ దగ్గర ఉన్నదానితో ఆనందంగా జీవిస్తారు. పరిస్థితులు అనేవి పాఠాలు నేర్పిస్తే మనుషులు మాత్రం మరిచిపోలేని గుణపాఠాలు నేర్పుతారు. నిన్ను నీవు చదువుకున్నప్పుడు నీ తప్పుల్ని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చేయగలను అనే నమ్మకం మీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మూర్ఖులతో వాదించడం అనేది మృతదేహానికి వైద్యం చేయడం లాంటిది. వైద్యానికి మృతదేహం ఎలా స్పందించదో అలాగే మూర్ఖులు కూడాను. విధి అనేది 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం అనేది ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి. అవసరానికి పనికిరాని ఆస్తులు, అవసరం తీరాక వదిలించుకునే రిలేషన్స్ ఉన్నా లేకున్నా ఒకటే. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. ఈ సొసైటీలో ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థం అవుతుంది. అర్ధరహితమైన మాటల కంటే అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నేను చేయలేను అని చెప్పవలసిన టైంలో ఖచ్చితంగా చెప్పేయి. ఎందుకంటే అలా చెప్పగలిగితే ప్రారంభంలోనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆడపిల్ల ఎంత సుఖంగా పెరిగినప్పటికీ ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది ఆమె వివాహం తర్వాతే. మంచివాళ్ళని దూరం చేసుకుంటే చివరికి ముంచేవాళ్లే దొరుకుతారు. సత్యమనేది మహావృక్షం లాంటిది. దానికి మనం నీళ్లు పోసి పెంచితే అది ఎన్నో పూలు పండ్లు మనకు ఇస్తుంది. గర్వం తలకెక్కినట్లయితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మీకంటే గొప్పవాళ్లు మట్టిలో కలిసిపోయారు. పరిస్థితులు ఎలాగైనా ఉండని, నీకు నీ కర్తవ్యం గుర్తుంటే చాలు. జరగాల్సినవి అవే జరుగుతాయి. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించటం, ఈ రెండూ వదిలేస్తే లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నీవు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. ఇద్దరు వ్యక్తులే ఒకేలా ఉండనప్పుడు వారి ఆలోచనలు అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఎలా ఉంటాయి? నచ్చితే స్వీకరించండి, అంతేకాని కించపరచకండి. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. గుర్తుంచుకోండి, అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించటం ఎంత సత్యమో పోరాడి ఓడినవాడు తిరిగి గెలవటం కూడా అంతే సత్యం. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకు. ఎందుకంటే అది విలువైన బంధాల్ని దూరం చేస్తుంది. లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి. ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి. మనిషిని అన్ని చోట్ల తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు మంచితనం కూడా రక్షిస్తుంది. మీరు అక్కర్లేదు అనుకున్న వ్యక్తులు, మీకు అక్కర్లేని ఆలోచనలు రెండూ మనసుకు భారమే. వదిలించుకొని విదిలించుకొని మనసును తేలికపరుచుకుంటేనే జీవితం హాయిగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. ఊహలు అనేవి మనిషిని వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి. కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినప్పటికీ గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, త్యాగం ఆదర్శం లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సంపద ఉన్నా అవి పనికిరానివిగా మారిపోతాయి. నీ చేయి పట్టుకుని ఒక ఆడపిల్ల నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు, భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఆమెకు ఆ గౌరవాన్ని ప్రేమను పంచుతారు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే వాల్యూ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు చెప్పండి? గొప్ప గొప్ప పనులు చేయలేని వాళ్ళు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. మన లైఫ్లో కొన్ని సంఘటనలు జరగటం కూడా మంచిదేనేమో.
కొందరి నిజ స్వరూపాలు మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. రాముడు అంతటి వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవేగకు. కాలం చాలా శక్తివంతమైనది. రూపులే కాదు, చేతిలో రేఖలు కూడా మార్చేయగలదు. కొద్ది రోజులు గడిచాక నీవు ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం నీ దగ్గర వారికి అవసరాలు తీరిపోయి ఉండవచ్చు. అవసరాల కోసం కలిసి ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడదు. మనం కొంతమంది కోసం చాలా వదులుకుంటాం. వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదనుకుంటాం. అందరికంటే వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తాం. కానీ చివరికి వాళ్ళు మనకే విలువ లేకుండా చేస్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్లను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్లను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించే వాళ్లను కోల్పోతాం. ఇదే లైఫ్ అంటే. ఫిజికల్గా చంపడానికి ఆయుధం కావాలి, కానీ మెంటల్గా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరినీ మాటలతో నొప్పించకండి. ఒక్కడివే నిలబడి ఉన్నావంటే దాని అర్థం ఒంటరివి అని కాదు. వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి నీవు ఒక్కడివే చాలని. ఈ లోకంలో ఉన్న చీకటి అంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. గతాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని గురించి భయపడటంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే మనిషి జీవితం. కానీ ఈ విషయం అర్థం అయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. నీవు బాగా ఉన్నప్పుడు మనవుడు అంటారు. అదే నీకు కష్టాలు వస్తే ఎవడో వాడు మాకు తెలియదు అంటారు. ఈ సొసైటీలో మనుషులకు ఇది బాగా అలవాటే. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నీవు బాధ పెట్టకపోయినా సరే నిన్ను బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. మనం మంచి చేయడానికి ఆరాటపడాలి, కానీ మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. మీరు ప్రశ్నించినదే మీకు సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించినదే మీరు కోరుకున్నది మీకు దక్కదు. మీరు అడుగు వేయనిదే కాలం మిమ్మల్ని కదలనివ్వదు. ప్రయత్నించి ఫలితాన్ని పొందవచ్చు. ఒకరి వద్ద అడుక్కు తిన్నా పర్వాలేదు, కానీ ఒకరికి అన్యాయం, మోసం మాత్రం అస్సలు చేయకూడదు. తండ్రిని ప్రేమించు, ఎందుకంటే నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు కాబట్టి. లక్ష్యం కోసం పనిచేసేవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యంగా ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా చూస్తాడు. నీది కాదు అనుకున్నది నీవు ఎంత కావాలనుకున్నా నీకు దక్కదు. నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు. చినుకంత అనుమానం ఏ రిలేషన్కైనా ప్రమాదమే. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. మనం ప్రేమించిన వారు మనతోనే ఉండాలి అనుకోవడం కాదు. వారు ఎక్కడ ఉన్నా గాని సంతోషంగా ఉండాలి అనుకోవడమే నిజమైన ప్రేమంటే. మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. కష్టం విలువ తెలియనివాడు ఎదుటివాళ్లు చేసే పనిని చులకనగా చూస్తాడు. తెలిసినవాడు పనికి, పనివాళ్లకు వాల్యూ ఇస్తాడు. మళ్లీ మళ్లీ వేడి చేసినట్టి మనస్పర్ధలతో విడిపోయిన బంధం మునిపుటిలా రుచిగా ఉండదు. నీ ఆర్థిక పరిస్థితిని చూడకుండా ప్రేమగా పలకరించి, నిన్ను అభిమానించి, నీకోసం ఆరాటపడేవారు, అవసరానికి నేనున్నాను అంటూ నీ వెన్నంటే ఉండేవారు నీకు నిజమైన ఆత్మీయులు. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదేవిధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే రోజులివి. ఏమీ ఆశించకుండా కనీసం ఏరా అని పలకరించిన వారు కూడా ఎవరూ ఉండరు ఈ సొసైటీలో. అదృష్టం అనేది ఎప్పుడూ నీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే నీ చేతుల్లో ఉంటాయి. నీవు తీసుకునే నిర్ణయాలే నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం. కష్టపడడం అనేది మెట్టు లాంటిది. అదృష్టం అనేది లిఫ్టు లాంటిది. కొన్నిసార్లు లిఫ్టు విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ నిన్ను పైకే తీసుకెళ్తాయి. నిజాయితీగా ఉండండి, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి. విలువలేని చోట నోరు ఇప్పకండి. అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు.
ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. కొందరు అంతే, సహాయం చేసినట్టు నటిస్తారు. నిజంగా సహాయం చేసేందుకు మనసుండాలి. మురిగే ప్రతి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే వ్యక్తులకు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి ఒక్కోసారి. అందం అనేది మన నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు. సుగుణం అనేది జీవితపు సౌందర్యం. సత్యాన్ని మించిన అందం లేదు. కష్టించి పనిచేసే వారికి విశ్రాంతిలోనే ఆనందం తెలుస్తుంది. మన అనుకుని మనసు విప్పి చెప్పకండి. బలహీనతలపై బలంగా కొడతారు. ఏ ఆలోచన అయితే ఎక్కువగా బాధ పెడుతుందో అదే మన జీవితం మారడానికి కారణం అవుతుంది. మనీ యొక్క అసలు వాల్యూ ఒకరి దగ్గర చెయ్యి చాచినప్పుడే తెలుస్తుంది. ఒక భర్త తన భార్యకు ఇవ్వగల గొప్ప బహుమతి అతని సమయం మరియు అతని ప్రేమ. ఒక స్త్రీ నిన్ను బాగా ఇష్టపడితే ఆమె ఈ 2 విచిత్రమైన పనులు చేస్తూ ఉంటుంది. 1, ప్రతి చిన్న విషయానికి నీ సహాయాన్ని కోరుతూ ఉంటుంది. 2, ఆమె ఏదైనా చేస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉందో అని పదే పదే నీ వైపు చూస్తూ ఉంటుంది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. గుర్తుకు రావడం అనేది గొప్ప కాదు, మరవకపోవడం అనేదే గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం అనేది మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం అనేది హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. విలువలు, విధులు, సద్గుణాలు వంటి ఆభరణాలతో మనిషి తనను తాను అలంకరించుకోవాలి. ఆడపిల్లలు పెరిగి తల్లికి స్నేహితులవుతున్నారు. మగపిల్లలు పెరిగి తండ్రికి శత్రువులుగా అవుతున్నారు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మాట ఒప్పు అయినంత మాత్రాన ఎదుటివారు తప్పు అని అర్థం కాదు. వారి వైపు నుంచి జీవితాన్ని మనం చూసి ఉండకపోవడం కారణం కావచ్చు. ఒకరి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకరిని నిందించే ముందు నాకు ఆ అర్హత ఉందా లేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కొత్త స్నేహితులు అనేవారు పద్యాల వంటివారు, పాత స్నేహితులు అనేవారు అక్షరాల వంటివారు. అక్షరాలను మరిచిపోకండి, ఎందుకంటే పద్యాలు చదవాలంటే అక్షరాలు అవసరం. గాలి బలం తెలియదు సుడిగాలై చుట్టేంత వరకు, నీటి బలం తెలియదు ఉప్పినై పోటెత్తేంత వరకు, విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు, నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. మంచి చెప్పినవాడు ఎప్పుడు చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడు మంచోడే. ఎందుకంటే మనం కాటు వేసే పాముకే పాలు పోస్తాం కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయాం. అన్నింటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికంటే కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం. మనిషి వాల్యూ విడిపోతే తెలుస్తుంది, కాలం వాల్యూ గడిస్తే తెలుస్తుంది, జీవితపు వాల్యూ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎప్పుడూ మీ వైపు నుండే ఆలోచించకండి, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ల వైపు నుండి కూడా ఆలోచించండి. అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది. మంచి సమాజం నిర్మించాలంటే లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా కావాలి. మనం తిన్నది కడుపున ఉండదు, కానీ మనం అన్నది మాత్రం మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. ఎవరో ఏదో అన్నారని మీరు అనుకున్నది జరగలేదని ఏడుస్తూ కూర్చోకండి. ఈరోజు చీకటిని చూసి కృంగిపోకండి. రేపటి వెలుగు కోసం పరుగు మొదలు పెట్టండి. గెలవటానికి పరిగెత్తండి. గెలిచి మీరేమిటో చూపించండి. మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్లే మీ గెలుపును చూసి కుళ్ళుకోవాలి. గొడవ పడని రిలేషన్ అందమైనది, అయితే ఎన్ని గొడవలు పడినా విడిపోని రిలేషన్ అద్భుతమైనది. కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నీటితో కాదు. భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తది.